ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనుడు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వానిని ఓరడించు మాటలు. మే 11. దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. మనము నిజముగా దీనులుగా ఎట్టు కాగలమో నేర్చుకొనవలెను. ప్రభువు తన పై వస్త్రమును అవతల పెట్టివేసి నీళ్లు తువాలు తీసుకొని శిష్యుల పాదములు కడుగుట ద్వారా తన శిష్యులకు మనకు ఒక మాదిరిని చూపించుచున్నాడు. కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే అని వారికి బోధించెను. యోహాను సువార్త 13వ అధ్యాయం 14వ వచనం. సాత్వికము దీనత్వము లేకుండా మనము ఆత్మీయముగా ఎదగలేము. యేసుక్రీస్తు ప్రభు ఈ విధముగా చెప్పెను, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనం. చిన్నపిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5, 6 వచనాలు. నిజమైన దీనత్వం అన్నది ఒక గొప్ప సుగుణము. మనకు తెలిసి తెలియకుండానే కొన్నిసార్లు మనము గర్వముగా ప్రవర్తించదము. మన ఆత్మీయ ఎదుగుదలకు గర్వము గొప్ప ఆటంక కారణమై ఉన్నది. మనము దేవునికి చేయు సేవ విషయంలోనూ మనకున్న బైబిలు జ్ఞానం విషయంలోనూ గర్వించు వారముగా ఉండేదము. యేసుక్రీస్తు ప్రభువే మన మాదిరి, మన సామర్థ్యము. మనము ఆయన దీనత్వమును స్వీకరించుట ద్వారానే ఆయనను సేవించుటకు నేర్చుకొనగలము. ఈ దీనత్వము మన మానవ ప్రయత్నముల వలన రాదు. యేసు ప్రభువుతో కలిసి నిజముగా ఆయన కాడిని మోయవారముగా మనము కావలెను. ఆయన కాడిని మన మీద పెట్టుకొనుట అనగా అర్థం ఇదే. ఒక జత ఎడ్ల మీద మీరు కాడిని చూచే ఉందురు. ఈ 2 ఎడ్లు కలిసి పనిచేయవలెను. ఈ కాడి పాలిభాగమును గూర్చి మనకు తెలియజేయుచున్నది. ప్రభువైన యేసుతో పాలి భాగస్థునిగా పనిచేయుటకు నీవు ఇష్టపడవలెను. ఈ విధముగా మాత్రమే నీవు దీనుడుగా కాగలవు. మనలో చాలామంది దీనులముగా అగుటకు కొన్ని సంవత్సరములు తీసుకునేదము. ఏదో ఒక విధముగా మనము గర్విష్ఠులమై కొంతమందిని ఇష్టపడము, కొంతమందిని ద్వేషించదుము. అపోస్తలుడైన పౌలు కూడా అతిశయించు అపాయములోనికి వెళ్ళనై ఉండగా దేవుడు అతని శరీరంలో ఒక ముళ్ళు పెట్టెను. దావీదు కూడా అదే అపాయంలో నుండెను. దేవుడు నియమించిన క్రమమును అనుసరించకుండా దేవుని మందసమును ఎద్దుల బండి మీద తెచ్చుటకు ప్రయత్నించెను. ఇంకొక పర్యాయము దేవుని చిత్తమునకు వ్యతిరేకముగా ఇశ్రాయేలీల్లో సూర్యులను లెక్కించుటకు ప్రయత్నించెను. అందువలననే దేవుడు దావీదును 2 పర్యాయములు కళ్ళము యొక్క అనుభవంలోనికి తెచ్చెను. ఆ విధముగా ప్రభువు అతని జీవితంలోని పొట్టును తొలగించెను. మన జీవితంలో కూడా గర్వమును పొట్టును తీసివేసి నిజముగా దీనులనుగా చేయుటకు మనతో కూడా దేవుడు అదే విధముగా సంధించువాడుగా నున్నాడు. దాని తర్వాతనే ఆయన మనలను హెచ్చించి మన ద్వారా తన శక్తిని వెల్లడిపరచును. ప్రభు మిమ్మను, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.